రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థి శ్రీ వి నరేందర్ రెడ్డికి బీసీ జేఏసీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీసీ సంఘాల జేఏసీ నాయకులు కేసిపెద్ది శ్రీధర్ రాజు తెలియజేశారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు కేసిపెద్ది శ్రీధర్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా కరీంనగర్లో విద్యా సంస్థలు ప్రారంభించి మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించారని బీసీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఒక బీసీ నాయకునికి మద్దతు పలికిన ఆ నాయకుడు ఉద్యోగం వదిలి 19 సంవత్సరాల సర్వీస్ వదిలి శాసన మండలికి పోటీ చేస్తున్నానని నరేందర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్లో అందరికీ అందుబాటులో ఉండి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న నరేందర్ రెడ్డి లాంటి విద్యావేత్తకు మద్దతు ఇవ్వాలని బీసీ జేఏసీ సంఘాలు నిర్ణయించిందని రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు రాచమల్ల రాజు, దొగ్గిలి శ్రీధర్, సిరిశెట్టి రాజేష్ గౌడ్, దేవరకొండ సంతోష్, లక్ష్మి, గడమల్ల శ్రీనివాస్, తిప్పర్తి స్వరాజ్తో పాటు బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ తెలిసిన తర్వాత ఏమైందంటే ఆ నాయకుడు కూడా ఉద్యోగం వదిలి 19 సంవత్సరాల కాలం ఉందని చెప్పేసి కూడా మనందరం నమ్మబలిపికి తర్వాత నేను రాజకీయాలకు వస్తున్నానని చెప్పింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లకుండా విద్యా వ్యాపారాన్ని చేసుకుంటూ పబ్లికేషన్ పెట్టుకుంటూ అక్కడ కోట్లాది రూపాయలు సంపాదించారని చేసి తర్వాత మేమందరం కూడా బీసీ నాయకులు బీసీ జేఏసీ పక్షాన మేమందరం కూడా బ్యాక్ స్టెప్ తీసుకొని కరీంనగర్లో ఒక 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి విద్యార్థి నాయకునికి ప్రతి విద్యార్థి సంఘాలకు తర్వాత కుల సంఘాలందరికీ కూడా అందుబాటులో ఉన్న నాయకుడు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా కూడా అందరికి అందుబాటులో ఉండి ఈరోజు పేద వర్గాలకు మధ్య వర్గాలకు కూడా చాలామంది కూడా విద్యను అందించుకుంటూ చాలామంది కూడా పూర్ విద్యార్థులకు కూడా ఫీజును తక్కువ చేసిన కాలంలో అనేక సందర్భాలు ఉన్నాయి. నేను ఒక విద్యార్థి నాయకునిగా 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఆ విధంగా దాన్ని పనిలో తీసుకొని మేమందరం కూడా బీసీ జేఏసీగా ఏర్పడి ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు ప్రకటించడం జరిగింది.